సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తొలివీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీవారి భక్తులు స్వామివారిని దేక సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సర్వాలంకార భూషితులై సహస్ర దీపాలంకరణ మండపంలో 1000 దీపాల వెలుగుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాంతాయ కళ్యాణ అందరికీ నమస్తే. బాగుంటారా అక్కలు చెల్లెలు బావులు మరదలు మరదలు మర్మలు మనవరాళ్ళు అందరూ? నేను కొమరక్క. ఈరోజు మా శాస్త్ర బర్త్డే ఉంది. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వెళ్తుంటే మా తమ్ముడు ఇక్కడికి స్వర్ణగిరికి వెళ్దామన్నా బాగుంటుంది అంటే నేను అవునా విన్నా కానీ నేను ఎప్పుడు రాలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నా మైండ్ ఆగిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా డిజైన్ చేసిర్రు. గుట్ట పైన ఆ స్వామివారు అంత హైట్లో ఎన్ని అడుగులు అన్న స్వామివారు? 17 అడుగుల స్వామివారిని కిందికి వెళ్ళి పై వరకు చూస్తే అసలు జన్మ ధన్యమైపోయింది అనిపించింది. జన్మకు చాలరా అనిపించింది. మొత్తం గుడి మొత్తం కానీ నీట్గా ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారంటే అబ్బా. ఇక్కడ స్వర్ణగిరిని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనం చెప్పి తీసుకుంటున్నా. ఇంకొకటి, ఈ స్వర్ణగిరిని దర్శించుకోని వాళ్ళు ఎవరున్నా నేను చెప్తున్నా కదా, నిజంగా నా కొమరక్క టీవీలో కూడా నేను చెప్తా స్వర్ణగిరి గురించి 100% గెటప్ వేసుకున్నప్పుడు ఎపిసోడ్ చేసేటప్పుడు స్వర్ణగిరి గురించి 100% చెప్తా. ఇక్కడికి రాకపోతే మనం లైఫ్లో ఇక్కడికి రాకుండా చనిపోతే మాత్రం చాలా మిస్ అయిన వాళ్ళం అవుతాము. అంత అద్భుతంగా ఉంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా 100% స్వర్ణగిరికి రండి. చెప్తే ఇంత శాటభారతం అవుతుంది కానీ మీరు ఇక్కడికి వస్తే మీకే తెలుస్తుంది.